హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటార్స్ ఎగ్జామ్ 360. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనం చర్చించబోయే అంశం మనం రీసెంట్గా న్యూస్లో చూసాము. ఇండియా యొక్క పేరుని భారత్గా మార్చాలని చెప్పేసి ఊహాగానాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి స్పెషల్ సెషన్, మనకి పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా నిర్వహించింది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు. బహుశా ఈ యొక్క సెషన్లోనే దీనికి సంబంధించిన బిల్ కూడా రావచ్చినటువంటి ఒక ఊహాగానాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కంటెక్స్ట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మెయిన్గా ఈరోజు క్లాస్ వచ్చేసి మనము అసలు ఈ భారత్ అనేటువంటి ఈ నేమ్ అండ్ ఇండియా అంటే నేమ్ ఎలా వచ్చాయి, దీని యొక్క ఆరిజిన్స్, ఆ తర్వాత ఒకవేళ కనుక ఈ యొక్క నేమ్ భారత్గా మార్చాలంటే రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, అది మార్చాలంటే నిబంధనలు ఏమిటి, ఇవన్నీ అంశాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ముందుగా కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతే మన ముందు కరెంట్ ఇష్యూ అంటే ఈ కాంటెక్స్ట్లో వెళ్ళినప్పుడు అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అనేది మనం చూసుకుంటే కూడా ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. యాక్చువల్గా ఏదైతే అఫీషియల్ డిన్నర్ ఇన్వైట్ ఉందో G20 సమావేశాలకు వచ్చినటువంటి ప్రతినిధుల్ని డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు అందులో ప్రెసిడెంట్ ఒక ఇన్విటేషన్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనకి జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనము అటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ మనం రాస్తుంటాము. బట్ ఇక్కడ కేసులో ఈ కేసులో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం ఒకటి. ఆ తర్వాత మనకి మెయిన్గా సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చి మనకి సుప్రీంకోర్టు 2016లో మనకి యాక్చువల్గా ఒక కేసు కూడా వేశారండి. ఇండియా పేరుని భారత్గా మార్చాలని కేసు వేస్తే అప్పుడు మనకి సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. అవసరం లేదు, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మనము ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పి ఆర్టికల్ 1 చెప్తుంది కాబట్టి భారత్ అనే పేరు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉంది అని చెప్పేసి కోర్టు కూడా కొట్టేసింది. అది ఈ మధ్య ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేటువంటి పేరుని G20 ప్రతినిధులకు డిన్నర్కి ఆహ్వానించడం దాని ద్వారా మనకి మెయిన్గా మనకి ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ఇది మెయిన్గా న్యూస్లో ఉంది. ఇదైతే మనకి కరెంట్ ఇష్యూ. ఆ తర్వాత మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం కరెంట్ ఇష్యూ చూసుకున్నాం ఆల్రెడీ ఇప్పుడే. ఆ తర్వాత ఆరిజిన్ ఆఫ్ ఇండియాస్ నేమ్ అంటే భారతదేశానికి మనకి చాలా పేర్లు ఉన్నాయండి. దాని యొక్క ఆరిజిన్ ఏంటిది, మనకి హిస్టారికల్గా భారత్కి ఎటువంటి పేర్లతో పిలువబడింది అవన్నీ కూడా మనం చూద్దాం ముందుగా. తర్వాత మనకి మ్యాప్ చూపిస్తాను మీకు, సబ్ కాంటినెంట్ మ్యాప్, ఏన్షియంట్ మ్యాప్ ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇండియా దట్ ఈస్ భారత్, హౌ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటే మనకి రాజ్యాంగం రాసేటువంటి సభ, రాజ్యాంగ సభ ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసిందో అప్పుడు అంటే 1948లో ఈ యొక్క పేరు మీద మనకు కొన్ని డిబేట్స్ జరిగాయండి. అంటే కొంతమంది భారత్ని ప్రపోజ్ చేశారు, కొంతమంది ఇండియాని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు ఎటువంటి డిబేట్స్ జరిగాయి, దాన్ని ఫైనల్గా ఎలా సెటిల్ చేశారనేటువంటి చరిత్రను కూడా మనం చూద్దాము. చివరిగా ఆర్టికల్ 1, మనకి ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, దాని యొక్క సారాంశం. ఇది మెయిన్గా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజను. ఆ తర్వాత ప్రొసీజర్ టు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే సవరణ చేయాలంటే మనకి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా మనం క్లాస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు చూస్తే ఇక్కడ మెయిన్గా ఆరిజిన్ ఆఫ్ ఇండియాస్ నేమ్ భారతీయ మనకి చారిత్రకంగా హిస్టారికల్ చూసుకుంటే మన భారతదేశానికి వివిధ పేర్లతో మనకి పిలవడం జరిగింది. అందులో మెయిన్గా మనకి ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఆర్యవర్త. ఈ ఆర్యవర్త అనేటువంటి పేరు మనకి మెయిన్గా ద ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్. మనకు థియరీ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెయిన్గా మనకి ఆరియన్ థియరీ అంటే సెంట్రల్ ఏషియా నుంచి ఇక్కడికి వలస వచ్చినట్టు. వాళ్ళ యొక్క జాతిని ఆర్య అనేది వాళ్ళ రేస్ అండి, వాళ్ళ జాతి. వీళ్ళని ఆర్యులు అన్నారు భారతదేశంలో ఉన్న వాళ్ళని. కాబట్టి ఆ పేరుని వచ్చే విధంగా దాన్ని ఆర్యవర్త, దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అని చెప్పారండి. ఇట్స్ ఎ నోబుల్ రేస్. వాళ్ళు నమ్మారండి. ఇట్స్ ఎ నోబుల్ రేస్ దట్ మైగ్రేటెడ్ టు ఇండియా టు ఎస్టాబ్లిష్ ద సివిలైజేషన్. వాళ్ళ యొక్క సంతతిని పెంచుకోవడానికి వచ్చినటువంటి ఆర్యుల్ని దీన్ని ఆర్యవర్త అని పిలవడం జరిగింది. అది ఫస్ట్ మనకు వచ్చినటువంటి ఒక జాగ్రఫికల్ నేమ్. ఆ తర్వాత మనం పురాణాల్లో మెయిన్గా మనకి పురాణాల్లో మనకి ధర్మశాస్త్రాలు మనం చూసుకుంటే మరొక పేరు దాన్ని మనము జంబూ ద్వీప అంటామండి. అంబు ద్వీప లేదా జంబూ ద్వీప. ఇది మన పురాణాల్లో ఉంది. ఇది మెయిన్గా ఈ యొక్క ల్యాండ్ ఆఫ్ జంబూ ట్రీస్ అంటే జంబూ అనే ఒక వృక్షం ఈ యొక్క నేలలో మనకి ఇండియన్ కాంటినెంట్లో గ్రో అయ్యేది. అక్కడ కాబట్టి దాన్ని సూచించుకొని మన కొన్ని ధర్మశాస్త్రాల్లో ఈ యొక్క పేరుని జంబూ ద్వీపం, మన భారతదేశంలో ఉన్న పేరుని జంబూ ద్వీపాన్ని కూడా సంబోధించడం జరిగింది. ఆ తర్వాత మెయిన్గా మన ఇప్పుడు వచ్చేటువంటి డిబేట్ ఈ భారత్. ఈ భారత్ అనే పేరు ఎలా వచ్చింది, దీని మీద మనకి 2 రకాల థియరీస్ ఉన్నాయండి. మొదటి థియరీ వచ్చేసి మనకి మహాభారతంలో కనిపిస్తుందండి. మహాభారతంలో మనకి భారత్ భారత అనేటువంటిది ఒక క్లాన్, భారత క్లాన్ ఉండేది. వాళ్ళు అందులో ఏం రాశారంటే ఈ భారత్ అనేటువంటి భూమిని భారత్ అనేటువంటి ల్యాండ్ యొక్క జోగ్రఫికల్ కాంటెక్స్ని మహాభారతంలో డిస్క్రైబ్ చేశారు. అందులో ఏం చెప్పారంటే మనకి ఇండియా ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ నార్త్లో అంటే ఇక్కడ స్నో హిమాలయాస్ నుంచి కూడా కింద ఉన్నటువంటి సముద్రం ఇండియన్ ఓషన్ వరకు కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా భరత భూమి అని చెప్పారండి. దాని ద్వారా ఈ యొక్క ఇండియాకి భరత నేమ్ వచ్చిందని ఒక థియరీ ఉంది. ఆ తర్వాత ఇంకొక కాంటెక్స్ట్ వచ్చేసి మనకి భరతుడు అనేటువంటి రాజు, మనకి శకుంతల దుష్యంత స్టోరీ ఉంది కదా. అందులో భరతుడు అనేటువంటి రాజు దీన్ని పరిపాలించాడు కాబట్టి
సో ఇక్కడ ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ భరత సంతతికి చెందిన వారని చెప్పేసి సో దాన్ని భరత పేరు వచ్చింది కాబట్టి అంటే భరతుని పేరు మీదుగా భారతదేశం వచ్చిందని కూడా ఒక చెప్తారండి. సో ఈ రెండు థియరీస్లో సో మెయిన్గా మనకి భారత్ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది మనకి. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్, సో మన భారత రాజ్యాంగంగా చూసుకుంటే కూడా ఇట్ రికగ్నైజెస్ బోత్ భారత్ యాజ్ అ అఫీషియల్ నేమ్. సో ఈ ఆరిజినేట్ ఫ్రమ్ కింగ్ భరత, సో భరత అనే కింగ్ నుంచి మనకి వచ్చింది. అయితే రాజ్యాంగంలో మనము ఇండియా అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ భారత్ అని చెప్పి రెండు పేర్లను కూడా మనం అఫీషియల్గా వాడుతున్నాం. సో దీని ఆధారంగా చేసుకుని ఆ తర్వాత మనకి మరొక పేరు వచ్చేసి మన భారతదేశానికి హిందుస్థాన్ అనే పేరు కూడా ఉంది. సో ఈ హిందుస్థాన్ అనే పేరు మనకి మెయిన్గా ముస్లిం రాజ్యాలు, సో మనకి ఢిల్లీ సుల్తానేట్ దగ్గర నుంచి సో మొఘల్స్ పరిపాలించారు. సో అప్పుడు హిందూస్ని ముస్లిమ్స్కు వేరుగా చూడడానికి అంటే ఈ యొక్క ఇండస్ నది ఏదైతే ఉందో దానికి అవతల ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని కూడా ఈ హిందువులు ఉండేవారు కాబట్టి దాన్ని హిందూస్థాన్ అని చెప్పేసి ముస్లిమ్స్ మనకి మెయిన్గా సంబోధించారండి. సో ఇక హిందూస్థాన్ అనేటువంటి పేరు మనకి ఢిల్లీ సుల్తానేట్ మొఘల్ ఎంపైర్ టైంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత చివరిగా సో మోడర్న్గా మనకి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందండి. సో ఇండియా అనే పేరు రావడానికి కూడా దీనికి మన హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయండి. మీరు హిస్టారికల్ చూసుకుంటే ఇండియా మ్యాప్, సో ఇక్కడ మీరు చూపిస్తాను మ్యాప్ కూడా నేను, మీరు మ్యాప్ చూసుకుంటే కూడా ఇక్కడంతా మనకి ఇండస్ నది ప్రవహిస్తుందండి. సో ఇట్ ఈస్ రివర్ ఆఫ్ ఇండస్. కాబట్టి ముందుగా సో ఎప్పుడు ఈ యొక్క ఇరాన్ ప్రాంతం ఉండేది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఇరాన్ ప్రాంతం ఉంటుండే. ఈ ఇరాన్ ప్రాంతంలో అప్పుడటువంటి ఎంపైర్ సో ఆచమేనిడ్ ఎంపైర్, సో ఆచమేనిడ్ అనే వంశం ఇది పరిపాలిస్తూ ఉండేది. సో వాళ్ళు ఈ యొక్క నది, సో ఇండస్ నది ఈ అవతల ఉన్నటువంటి ఏరియా, ఇక్కడ ఏరియా అంతా కూడా ఇది ఇండస్ నది అవతల ఉంది. దీన్నే మనము ఋగ్వేదాలో ఈ నదిని మనం సింధు నది అని పిలుస్తాము. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఎంపైర్, సో ఇక్కడ ఉన్నటువంటి ఆచమేనిడ్ ఎంపైర్ చాలా పవర్ఫుల్గా ఉండేది. అప్పటి వీళ్ళ రాజ్యం ఎంత కూడా విస్తరించి ఉండేదన్నమాట. సో సింధు నది అవతల ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు సింధూస్ అని పిలచడం స్టార్ట్ చేశారండి. సో సింధు నది అవతల వాళ్ళని కూడా సింధూస్ అని పిలిచారు. ఓకే, వీళ్ళని మొట్టమొదటిగా సింధూస్ అని పిలవడం జరిగింది. తర్వాత మనకి గ్రీక్ ఇన్వేషన్స్ అంటే మనకి 327 BCలో అలెగ్జాండర్ గ్రీక్ నుంచి ఆయన ఇండియాకి రావడం జరిగింది. అయితే గ్రీకులు ఈ సింధు నదిని ఇండస్గా పిలిచేవాళ్ళండి. సో ఇండస్గా పిలిచేవాళ్ళు. సో ఎప్పుడైతే అలెగ్జాండర్ యొక్క మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ అయిందో, సో అలెగ్జాండర్ ఇక్కడ నుంచి మనకి ఇండియాలో ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయిన తర్వాత ఈ సింధూస్ పేరుని కాస్త వీళ్ళు ఇండస్ నది అని పిలుస్తారు కాబట్టి దీన్ని వాళ్ళు ఇండస్ అని పిలవడం మొదలుపెట్టారండి. సో అక్కడి నుంచి ఈ సింధూస్ నుంచి ఇండస్గా అయిపోవడము, సో ఇండస్ నుంచి దాని తర్వాత సో మోడర్న్ టైంలో దాన్ని ఇండియాగా పిలవడం స్టార్ట్ చేశారు. అయితే మన దగ్గర చూడండి బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఈ యొక్క ఇండస్ పేరుని, సో ఇండస్ పేరుని ఇండియా, సో దాన్ని ఇండియాగా మార్చి సో బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియా అనే పేరుని చాలా ప్రాచుర్యం అంటే దాన్ని ఈ యొక్క కమ్యూనికేషన్స్ అంటే వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్లో కానీ లేకపోతే వాళ్ళ సంబోధించడం కానీ వాళ్ళందరూ కూడా ఈ ఇండియా అనే పేరుని చాలా పాపులర్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ హిస్టరీ అండి. సో మీరు మ్యాప్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేమ్స్, భరత కానీ జంబూ ద్వీపం కానీ ఆర్యవర్త కానీ, సో ఇవన్నీ కూడా ఇండియాకి డిఫరెంట్ నేమ్స్ అని డిఫరెంట్ మన ఇండియా అనేది ఎవాల్వ్ అయింది. ఓకే, సో దాని తర్వాత సో ఇండియా దట్ ఈస్ భారత్. సో హౌ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సో రాజ్యాంగ సభ అంటాం దాన్ని. సో రాజ్యాంగం రాసేటువంటి సభ అప్పుడులో మనకి డిస్కషన్ వచ్చింది. సో డిస్కషన్ వచ్చినప్పుడు ఈ భారతదేశానికి పేరేం పెట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ డిస్కషన్లో వచ్చింది. ఆ డిస్కషన్లో మనం చూడొచ్చు. సో కొంతమంది మధ్య మనకి భేదాభిప్రాయాలు కనిపించాయండి, ఒపీనియన్స్లో మనకి డిఫరెన్సెస్ కనిపించాయి. సో ఆ డిఫరెన్సెస్ మీరు ఇప్పుడు చూసుకుంటే కూడా మనకి మొట్టమొదటిసారిగా దీని మీద డిబేట్, దీని మీద చర్చ అనేది మనకి ఈ పేరు మీద, సో మన భారతదేశానికి ఏం పేరు వాడాలి అనే ఒక చర్చ మనకి ఆర్టికల్ 1లో మనం పొందుపరుస్తాం కాబట్టి ఇది మనకి 1948లో మనకి స్టార్ట్ అయింది ఇది డిబేట్. సో ఇది November 17 రోజు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ గోవింద్ వల్లభ్ పంత్, సో ఈయన మనకి యూపీ స్టేట్కి సో మొట్టమొదటి చీఫ్ మినిస్టర్, అలాగే కేంద్రంలో చాలా కాలం మనకి తర్వాత నెహ్రూ క్యాబినెట్ అయిన హోంమంత్రి కూడా పనిచేశారు. సో ఆయన ఫస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ ఈ పేరు మీద విభేదాలు వచ్చాయని చెప్పేసి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేయాలని కోరారు. తర్వాత అది పోస్ట్పోన్ చేసి దాన్ని క్లియర్గా డిబేట్ చేయాలని ఒక టైం లైన్ ఇచ్చి ఆ తర్వాత డిబేట్ మొదలుపెట్టారు. ఇక్కడ చూస్తే ఇక్కడ కాంట్రవర్సీ అనేది ఇండియా పేరు మీద వచ్చింది. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మనకి సేఠ్ గోవింద్ దాస్. సో సేఠ్ గోవింద్ దాస్ అనేటువంటి వ్యక్తి, సో రాజ్యాంగ సభలో ఉన్నటువంటి ఈయన వ్యక్తి, ఈయన ఇండియా అనే పేరు కాకుండా భారత్ అనేటువంటి పేరుని సూచించారండి ఫస్ట్. సో అతని పేరు సేఠ్ గోవింద్ దాస్. ఆ తర్వాత హరివిష్ణు కామత్ అనేటువంటి మరొక సభ్యుడు, అతను ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్పారండి. ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్లో మనకి తెలుసు, సో ఇది మన ఇండియా లెక్కనే. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్లో కూడా 2 పేర్లు ఉంటాయండి. సో దానికి అఫీషియల్ నేమ్ వచ్చి ఈరిస్. సో బట్ దట్ ఈస్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ ఐరిష్ అని చెప్పేసి 2 పేర్లు ఉంటాయి. సో అదేవిధంగా ఈయన ఏం చెప్పారంటే ఈ భారత్ అనేటువంటి పేరుని ఇది ఒక ఒరిజినల్ మనకి ఇండియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ అయితే సో దానికి ఇండియా అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఈయన చెప్పారు మనకి ఎక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో.
ఓకే. సో దాని తర్వాత హర్గోవింద్ పంత్. సో ఈయన చెప్పాడంటే హూ రిప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. సో ఈయన యూపీ నుంచి వచ్చారండి. సో ఈయన భారతవర్ష అనేటువంటి పేరుని ప్రపోజ్ చేశారండి. సో ఇండియా కాదు, సో వీళ్ళు చెప్పినట్టు భారత్ కూడా కాదు, సో భారతవర్ష అనేటువంటి పేరును తీసుకురావాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టినటువంటి వ్యక్తి మనకి హర్గోవింద్ పంత్. ఆ తర్వాత ఫైనల్ ప్రొవిజన్లో మనకి డాక్టర్ అంబేద్కర్. సో దాని చివరిగా మనకి భారత్ ఆర్ ఇండియా, భారత్ అండ్ ఇండియా. సో మనకి రెండు పేర్ల మీద విభేదాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఫైనల్గా ఈ యొక్క డిబేట్ని సెటిల్ చేయడానికి సో లెట్స్ కాల్ అవర్ ఇండియా యాజ్ ఇండియా, దట్ ఈస్ భారత్ అనేటువంటి పేరుని ప్రపోజ్ చేయడం వల్ల ఆ యొక్క డిబేట్ అన్నది అక్కడికి ఎండ్ అయిపోయింది. అయితే దాంతోపాటుగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఏన్షియంట్ రిఫరెన్సెస్గా మనం చూసుకుంటే కూడా సో విష్ణు పురాణ అండ్ బ్రహ్మ పురాణంలో మనకి భారత్ అనేటువంటి మెన్షన్ కూడా ఉంది. సో దీన్ని కూడా డిబేట్లో మనం చర్చించారు వాళ్ళు ప్రధానంగా. ఆ తర్వాత మనకి గుప్తుల కాలంలో వచ్చేటువంటి మనకి చైనీస్ ట్రావెలర్ హ్యూన్ శాంగ్ కూడా ఆయన రాసినటువంటి బుక్లో భారతదేశాన్ని ఆయన భారత్ అని చెప్పి వ్యవహరించారు. ఆ తర్వాత భరతవర్ష లేదా భరత భూమి అని తీసుకోవాలని చెప్పేసి ఈ కామత్ అనే పర్సన్ నేను చెప్పాను కదా, ఆ కామత్ పర్సన్ ఈ రెండు నేమ్స్ని మళ్ళీ ప్రపోజ్ చేశారండి, భరతవర్ష కానీ భరత భూమి కానీ. ఆ తర్వాత లాస్ట్కి సో బిఆర్ అంబేద్కర్ అప్పుడైతే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క డిబేట్ని సో దానికి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అయితే సో కొంతమంది ఇండియా అంటున్నారు, సో కొంతమంది భారత్ అంటున్నారు కాబట్టి సో ఈ రెండింటిని కలిపి ఆర్టికల్ 1లో ఇండియా సో దట్ ఈస్ భారత్ అని చెప్పేసి రెండు పేర్లను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అక్కడికి సో అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్గా దానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత సో మనము బోత్ ఇండియా అండ్ భారత్ అనేటువంటి రెండు పేర్లని అఫీషియల్గా కాన్స్టిట్యూషన్లో పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అండి. సో డిబేట్స్లో ఈ విధంగా మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినా కూడా చివరికి మనము రెండు పేర్లు ఇండియా అండ్ భారత్ రెండింటిని కూడా మనము అఫీషియల్గా మనం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ సో ఈ యొక్క నేను ఇండియాని రీప్లేస్ చేసి సో దాన్ని ఓన్లీ భారత్ అని పెట్టాలనుకుంటే కూడా సో దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ సో రాజ్యాంగంలో ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చండి ఆర్టికల్ 1. సో ఈ ఆర్టికల్ 1 మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా యాజ్ ఈజ్ లాంగ్వేజ్ అండి. మనకు చూసుకుంటే ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చండి. సో ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియా అండ్ భారత్ రెండు పేర్లను కూడా మనకి ఆర్టికల్ 1లో సూచించారండి. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ఇండియా బోత్ ఇండియా అండ్ భారత్ అనేది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ 3 చూసుకుంటే ఆర్టికల్ 3లో మనకి ఏమి ఇచ్చారని చూడండి. ఇక్కడ ఆర్టికల్ 3 అన్నది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలంటే దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఆర్టికల్ 3. అయితే దాంట్లో ఈ స్టేట్ ఆల్టర్కేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్తో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్స్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల కనుక పేరు మార్చాలనుకుంటే కూడా మనకి ఆర్టికల్ 3 మనకు చెప్తుంది. ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాల యొక్క పేరు మనం మార్చొచ్చండి. సో దానికోసం మనకి ఆల్రెడీ ప్రపోజల్స్ కొన్ని పెట్టారండి. సో మనకి వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక ప్రపోజల్ పంపించారు, సో దాన్ని బంగ్లాగా మార్చాలని చెప్పేసి అది ఇప్పుడు పెండింగ్లో ఉంది. అదేవిధంగా మనకి కేరళ కూడా చూసుకుంటే రీసెంట్ న్యూస్లో కేరళం అనే పేరు మార్చాలని కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. సో అది అల్టిమేట్గా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే ఆర్టికల్ 3ని మార్చాలి కాబట్టి. సో ఆర్టికల్ 3 మార్చే పవర్ కేవలం మనకి పార్లమెంట్గా ఉంటుంది, స్టేట్స్కి ఉండదు కాబట్టి స్టేట్స్ కెన్ సెండ్ ప్రపోజల్ మాత్రమే పంపించగలవు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఓన్లీ స్టేట్కి సంబంధించండి, అంటే రాష్ట్రాలకు పేర్లు మార్చడానికి సంబంధించిన ఆర్టికల్. మరి ఈ ఆర్టికల్ 1లో మనకి ఇండియా పేరు అంటే మనం ఇప్పుడు ఇండియా పేరుని మార్చాలి, అంటే ఇండియా అని దాన్ని తీసేయాలి. కానీ ఆర్టికల్ 3లో ఇది ఓన్లీ రాష్ట్రాల గురించే మాట్లాడుతుంది. సో ఒక దేశాన్ని యొక్క పేరు మార్చడానికి మనకి సపరేట్గా ఆర్టికల్ 3లో మెన్షన్ చేయలేదండి. సో దేశాన్ని పేరు మరి ఎలా మారుస్తారు అంటే ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ క్రూషియల్. సో ఈ స్టేట్మెంట్స్ లేస్ డౌన్ ద వాట్ ఎవర్ నేషన్ విల్ బి కాల్డ్, అంటే ఈ ఆర్టికల్ 1 చాలా క్రూషియల్, ఎందుకంటే ఇది నేమ్ అండి. సో నేమ్ చేంజ్ చేసినప్పుడు సో ఒక రాడికల్ చేంజ్ మనం తీసుకొస్తున్నాం, బట్ ఓన్లీ ఇండియాకి అంటే ఒక దేశానికి సంబంధించిన నేమ్ చేంజ్ చేయాలంటే మనకి ఒక స్పెసిఫిక్గా మనకి ప్రొవిజన్ లేదు. ఓకే. సో ఈ డ్రాఫ్ట్ ఆర్టికల్ మనకి ఇది ఫైనల్గా ఈ యొక్క కమిటీ అంటే అంబేద్కర్ ఒక కమిటీ గారు ఉన్నటువంటి డ్రాఫ్ట్ కమిటీ లాస్ట్కి మనకి ఇండియా అని దీన్ని తీసుకొచ్చింది. సో మరి ఇప్పుడు ఆర్టికల్ 3 అనేది ఓన్లీ మనకి స్టేట్స్ గురించే మాట్లాడుతుంది, సో రాష్ట్రాల గురించి చేంజ్ అనేది మాట్లాడుతుంది. మరి కంట్రీకి చేంజ్ చేసినటువంటి స్పెషల్ ఆర్టికల్ లేదు. మరి దాన్ని అప్పుడు ఒకవేళ మార్చాలంటే ఎలా చేస్తారు అంటే దాన్ని మనము ఆర్టికల్ 368 ద్వారా చేస్తామండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. సో సింపుల్ మెజారిటీ ఆర్టికల్ 368 మనకి ఏం చెప్తుంది, ఆర్టికల్ 368 ప్రకారంగా ఒక కాన్స్టిట్యూషన్ని రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు మనం, అంటే సవరణ చేయొచ్చండి. సో సవరణ చేసినప్పుడు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రొవిజన్ అయినా సో పార్లమెంట్ సవరణ చేయొచ్చు, ఇట్ కెన్ అమెండ్. సో దానికి లిమిటేషన్స్ లేవు, ఎక్సెప్ట్ అది ఒక బేసిక్ స్ట్రక్చర్ని కనుక దాన్ని అవాయిడ్ చేయాలి, అంటే బేసిక్ స్ట్రక్చర్ని కాన్ఫ్లిక్ట్ కనుక లేకుంటే సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రొవిజన్ అయినా మనకి పార్లమెంట్ మార్చవచ్చు. సో అది మనకి 368 చెప్తుంది.
సో ఈ 368లో మనకి మెయిన్గా మనకి 3 ప్రొవిజన్స్ ఉంటాయండి. సో మనకి 3 విధాలుగా ఈ 368లో మనము కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి సింపుల్ మెజారిటీ. ఫస్ట్ వచ్చి మనకి సింపుల్ మెజారిటీ అండి. తర్వాత సెకండ్ వచ్చేసి మనకి స్పెషల్ మెజారిటీ. సో థర్డ్ టైప్ వచ్చేసి మనకి స్పెషల్ ప్లస్ 50% స్టేట్స్. సో ఈ 3 రకాల అమెండ్మెంట్స్ మనకి ఆర్టికల్ 368 చెప్తుంది. అయితే మనకి ఈ స్పెషల్ మెజారిటీలో మనకి 2/3, సో 2/3 మెంబర్స్ యొక్క అప్రూవల్ కావాలి. సో అక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో స్పెషల్ మెజారిటీ, దీని ద్వారా మనం ఫండమెంటల్ రైట్స్ కానీ సో డిపిఎస్పి, సో మనకి ఆదేశిక సూత్రాలు అవి అమెండ్ చేయాలంటే మాత్రం మనకి స్పెషల్ మెజారిటీ కావాల్సి ఉంటుంది. దానికి 2/3, సో 2/3 వంతుల మెజారిటీ కావాల్సి వస్తుంది. అదేవిధంగా స్పెషల్ ప్లస్ 50% అంటే సో మనకి మెయిన్గా మనకి షెడ్యూల్ నెంబర్ 7 అంటే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన ఫెడరల్ ఇష్యూస్ అవి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి 50% స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. సో దానికి స్పెషల్ మెజారిటీ కావాలి. సో దానికి 50% స్టేట్స్ కూడా అనుమతి కావాలి. అయితే ఇప్పుడు సింపుల్ మెజారిటీలో అంటే ఈ రెండింటిలో లేనిటువంటి ఏ విషయం అయినా కూడా ఈ సింపుల్ మెజారిటీతో మనం పార్లమెంట్లో పాస్ చేయొచ్చు. సో సింపుల్ మెజారిటీ అంటే 50% మెజారిటీ అండి. సో ఆ రోజు పార్లమెంట్ అంటే ఓటింగ్ రోజు సో పార్లమెంట్కి వచ్చిన సభ్యులలో 50% మెంబర్స్ కనుక దాన్ని ఆమోదిస్తే సో దాన్ని మనం సింపుల్గా పాస్ చేయొచ్చు. సో దట్ ఈస్ సింపుల్ మెజారిటీ. అయితే ఇప్పుడు ఈ నేమ్ ఆఫ్ ఆర్టికల్ 1, సో మనం ఆర్టికల్ 3 ద్వారా మనం వెళ్ళలేము. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేది ఓన్లీ రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు మాత్రమే అది అమెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 1ని మనం డైరెక్ట్గా ఆర్టికల్ 368ని యూజ్ చేసి అమెండ్ చేయొచ్చు అండి. సో ఇది ఒక పాసిబిలిటీ ఉంది, ఇదే పాసిబిలిటీ మనకి. సో ఆర్టికల్ 1ని ఆర్టికల్ నెంబర్ 368 యూజ్ చేసి అమెండ్ చేస్తారు. సో దాంట్లో ఇండియా దట్ ఈస్ భారత్ అనే పేరుని మనకి మార్చాలంటే ఇండియా అనే పేరు తీసేసి భారత్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మారుస్తారు. సో దిస్ ఈజ్ హౌ ద అమెండింగ్ ప్రొసీజర్. ఓకే, ఇది ఈ విధంగా అంటే మనకి ఆర్టికల్ 368ని అనుసరించి మాత్రం ఒకవేళ మన పేరు కనుక ఇప్పుడు మార్చాలనుకుంటే స్పెషల్ సెషన్లో ఆర్టికల్ 368 యూజ్ చేసి ఆర్టికల్ 1ని మారుస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అవర్ క్లాస్ అండి ఈరోజు. సో మనం మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. సో అంతవరకు చలో. సో థ్యాంక్ యూ వెరీ మచ్.